క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? క్రైస్తవుడిగా ఉంటే నీకు ఒక ప్రశ్న, నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నావా, లేక నీ లైఫ్ నువ్వే కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ప్రశ్న ఇంకొకసారి, నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నావా, లేక నీ లైఫ్ నువ్వే కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? అంటే ఎలా ఉంటుందంటే, మనం ఫెయిత్, మన విశ్వాసులు అని చెప్పుకుంటా ఉంటాం, క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకుంటా ఉంటాం. కానీ ఒక ప్రాబ్లం, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం నీకు రాగానే ఏమవుతూ ఉంటే భయపడుతూ ఉంటాం. ఎలా ఉంటే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనే ఒక ఆందోళన, ఒక టెన్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అయితే నువ్వు ఇక్కడ దేవుని నిజంగా నమ్మడం లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి దీనికి. అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, శాలరీ వస్తుంది, అంతా బాగానే ఉంటుంది, లైఫ్ అనేది కంటిన్యూగా యాజ్ యూజువల్ చక్కగా వెళ్తుంది. అంటే ఒకానొక చోట ఏదైనా ఒక ప్రాబ్లం అనేది వస్తే, జాబ్ ఏదైనా మిస్ అయితే టెన్షన్ పడిపోతాం, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనే భయం అనేది వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా ఇక్కడ చూడు, క్రైస్తవుడిగా ఉన్న ప్రామాణికం ఏంటి అని అంటే, దేవుడి మీద ఆధారపడడం. నీ శక్తి కాదు, దేవుడి మీద ఆధారపడడం. నీ ఆలోచన కాదు, నీ శక్తి కాదు, ఏది కాదు, నువ్వు చేయాలి. కానీ అంతిమ తీర్పు ఆయనది, అంతిమ నిర్దేశం ఆయన నిర్దేశించిన చోటకే మనం వెళ్ళాలి. ఆయన చిత్తం ప్రకారం మన జీవితం అనేది జరగాలి. అలా జరుగుతుంది అని నమ్మడం క్రైస్తవ్యం. కానీ ఇప్పుడు ఏం చేస్తామనంటే, దేవుడు ఉన్నాడు అని చెప్తాము, దేవుడు ఉన్నాడని చెప్పుకుంటా ఉంటాము, దేవుడు చేస్తారని చెప్పుకుంటాం. ఇలాంటి అన్సర్టనిటీ ఏదైనా వచ్చిందనంటే భయపడిపోతూ ఉంటాం. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకోవచ్చు. జాబ్ అనేది ఉండొచ్చు, లేకపోవచ్చు. నీవు అనేది, నీ వాళ్ళు అనేది, నీ మనుషులు అనే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ అంతిమ లక్ష్యం ఒక క్రైస్తవుడిగా దేవుడు ఏది చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో, దేవుడు పర్మిట్ చేయకుండా నా జీవితంలోకి ఏది రాదు, జరగదు. దేవుడు పర్మిట్ చేయకుండా నా జీవితంలోకి వచ్చింది అని నువ్వు నమ్ముతున్నావు అంటే అది క్రైస్తవ్యం కాదు. ఒకవేళ ఏదైనా ఒక ప్రాబ్లం కానీ, సమస్య కానీ వచ్చిందంటే నీ మనసును నువ్వు అడుగు, తప్పు చేసావని అడుగు. అంతేగాని భయపడకు, ఆందోళన పడకు. ఆలోచించు, సెల్ఫ్ చెక్ చేసుకుని, నేను తప్పు చేశాను, ఎలా చేశాను, ఇదొక్కటే దేవుడు అడుగుతున్నాడు. నీకు ఏమైనా సమస్య అనిపించిందా? సమస్య అనిపించినప్పుడు దేవుడి దగ్గర కూర్చొని, నేనేం తప్పు చేశాను, ఎక్కడ చేశాను, ఎలా చేశానని ఒకసారి చెక్ చేసుకో. ఆటోమేటిక్గా నీకు ధైర్యం వస్తుంది. నేను దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నాను ధైర్యం వచ్చింది అనుకో, ఇక భయం ఎందుకు? దేవుడు ఎలా చేశాడు, వచ్చింది, అంతే. ఇదే క్రైస్తవ్యం అంటే, ఇదే దేవుడి మీద ఆధారపడడం అంటే.